ఈరోజు సండే కదా, మూవీకి వెళ్దామా? వద్దు. రెస్టారెంట్కి వెళ్దామా? ఏహే వద్దు. షాపింగ్ మాల్కి వెళ్దామా? అవేమీ వద్దు. హార్వర్డ్ పబ్లిక్ స్కూల్లో నాడు నేడు అనే వీధి నాటకం ఉందంట, అక్కడికి వెళ్దాం చూడ్డానికి. ఏంటి నాటకమా? చాలా బోరింగ్ గా ఉంటాయి. నాటకాన్ని తక్కువ అంచనా వేయకండి. అవి ఫ్రీడమ్ ఫైటర్ అప్పుడు ఎంతో ఇంపార్టెంట్ అయిన రోల్స్ ప్లే చేసి విజ్ఞానం వినోదంతో పాటు జనాలలో చైతన్యాన్ని నింపాయి. సరే, చూడటానికి వెళ్దాం. సుబ్బారావు గారు, మా వాడు ఉత్తరం రాశాడు, కొంచెం చదివి పెట్టండి అయ్యా. చాలా సంతోషంగా ఉందయ్యా. వాడి కష్టానికి తగిన ఫలితం దక్కింది. నాకు ఈ ఉత్తరం అందినట్లు వాడికి మరో ఉత్తరం రాసి పెట్టండి అయ్యా. నమస్తే సార్. ఎవరు సార్, నేను మీ పక్కింట్లో ఉండే ప్రసాద్ని. ఓ ప్రసాద్, నువ్వా? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. నేను గ్రూప్ 2కి సెలెక్ట్ అయ్యాను. నా చిన్నప్పుడు డైలీ మీ ఇంటికి వచ్చి మీ పుస్తకాలు పేపర్ చదివేవాడిని. అలవాటే నన్ను ఈరోజు ఈ గొప్ప స్థానంలో నిలబెట్టింది. మీ స్ఫూర్తితో నేను ఈ ఊర్లో ఒక లైబ్రరీ కట్టిద్దాం అనుకుంటున్నాను. ఓ వెరీ గుడ్. మంచి పుస్తకాలకి మించిన స్నేహితులు లేరు. అవి ఎప్పుడు మన అభివృద్ధికి తోడ్పడతాయి. అవును గురువు గారు, మనం డైలీ మంచి పుస్తకాలు పేపర్ చదవడం వల్ల విజ్ఞానంతో పాటు సమాజంలో జరిగే అనేక విషయాలు తెలుస్తాయి. ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? తాతయ్య, నాకు నిద్ర రావట్లేదు. నాకు ఒక కథ చెప్పవా? సరే బాబు, నీకు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను రోజు కట్టెలు కొట్టేవాడు. ఒక రోజు కట్టెలు కొడుతుండగా అతను గొడ్డలి నీళ్ళల్లో పడిపోతుంది. అప్పుడు ఆ నీళ్ళల్లోంచి ఒక దేవత వచ్చి బంగారు వెండి గొడ్డలిని కూడా చూపిస్తుంది. అప్పుడు రామయ్య సంతోషంతో ఇదే నా గొడ్డలి అంటాడు. అప్పుడు ఆ దేవత వెండి గొడ్డలిని కూడా చూపిస్తుంది. అప్పుడు కూడా రామయ్య ఇది నాది కాదు అంటాడు. చివరికి ఆ దేవత తను పోగొట్టుకున్న అసలైన గొడ్డలిని చూపిస్తుంది. అప్పుడు రామయ్య సంతోషంతో ఇదే నా గొడ్డలి అంటాడు. అప్పుడు ఆ దేవత తన నిజాయితీకి మెచ్చి బంగారు వెండి గొడ్డలిని కూడా తీసుకెళ్ళమని ఇస్తుంది. ఇప్పుడు చెప్పు బాబు, ఈ కథలోని నీతి ఏంటిది? ఈ కథలో నీతి ఏమిటంటే, మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనకి మంచి జరుగుతుంది. ఎవరు బాబు నువ్వు? నిన్ను ఇక్కడ ఎప్పుడు చూసినట్లేదే. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామారావు గారి బంధువుని. శుభ్లేకి ఇవ్వడానికి వచ్చాను. అడ్రస్ తెలియక చూస్తున్నాను. ఓ, నువ్వు మా మాస్టర్ గారి బంధువా? ఇలా బారుగా వెళ్ళి అక్కడ ఎడం వైపు తీసుకుంటే అక్కడ లక్ష్మీ కిరాణా హౌస్, దాని పక్కనే రెండో ఇల్లే. అర్థం కాలేదా? పదని చూపిస్తాను. అప్పారావు గారికి జాబ్ వచ్చిందంట. ఏంటి
చనిపోయారంట. ఆయన చాలా మంచి వ్యక్తి. తాతగారు చెప్పే కథలు వినడం, ఇంటికి ఎవరన్నా బంధువులు వస్తే ఆప్యాయంగా పలకరించడం, అడ్రస్ తెలియకపోతే ఇంటికెళ్ళి మరీ చూపియడం. ఆ రోజుల్లోనే అంత బాగుంటే ఇప్పుడు ఇంకెంత బాగుంటుందో ఒకసారి చూద్దాం రండి. ఎందుకమ్మా? మొన్నే కదా హాస్టల్ ఫీజు కట్టింది. సరే ఇంతకీ ఎలా చదువుతున్నావు? హలో, ఇంతకీ ఎలా చదువుతున్నావు? హలో, పాపం మా వాడు హాస్టల్లో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. అద్దరిపోవాలి. హలో అంకుల్. చెప్పు బాబు. ఇంకొక గంటలో మా అక్క పెళ్ళుంది, మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అదేంటి బాబు, ఇంకో గంటలో అక్క పెళ్లి పెట్టుకొని ఇప్పుడు చెప్తే ఎలా రావాలి? అక్క ఆస్ట్రేలియాలో, అబ్బాయి అమెరికాలో, అమ్మ వాళ్ళు ఇండియాలో ఉంటున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు, వాళ్ళు ఇక్కడికి రాలేరు. అందుకే ఆన్లైన్లో పెళ్లి పెట్టుకున్నాం. వాట్సాప్లో లింక్ షేర్ చేస్తాను, లైవ్ మ్యారేజ్కి అటెండ్ అవ్వండి. హలో, అందరూ ట్యాబ్ ఓపెన్ చేసి లింక్ మీద క్లిక్ చేసి లైవ్ లోకి రండి. బాబు, ముహూర్త సమయమైంది. పెళ్లి కుమారుడు తాళిబొట్టును తీసి పెళ్లి కూతురికి కట్టండి. అయ్యగారు, ఇది ఆన్లైన్ పెళ్లి, తాళాలు కట్టాలి. ఓ, అయితే బాబు మీరు ఒక పని చేయండి. తాళిబొట్టును పెళ్లి కుమార్తెకు చూపించి జేబులో పెట్టుకోండి. అందరు అక్షింతలు చల్లండి అమ్మా. ఇంకెక్కడ చల్లుతారు? ఆ ట్యాబ్ల మీదే చల్లండి. ఈ ఆన్లైన్ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. మీకు నచ్చిన రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయండి. బాయ్ బాయ్. ఈ మాత్రం దానికే అసలు ఇప్పుడు చూడండి మన లైఫ్లో ఫోన్ ఎంత ఇంపార్టెంట్ అయిందో.
ఇదండి మనం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉంటున్నామో నాడు నేడు అనే వీధి నాటకం ద్వారా మేము మీకు ప్రదర్శించి చూపించాము. మీలో ఎవరైనా ఇద్దరు ఆడియన్స్ ఈ స్టేజ్ మీదకి వచ్చి ఈ నాటకంపై మీ అభిప్రాయం తెలియజేయాలని కోరుతున్నాము. నాటకం చాలా బాగుంది. ఒకప్పుడు చక్కగా వండుకొని తినేవాళ్ళం, కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ఫుడ్ అయిపోయింది. ఆఖరికి కూరగాయలను కూడా ఆన్లైన్ నుంచే తెప్పించుకుంటున్నాం. మొన్న మా ఇంటి పక్కన దొంగతనం జరిగింది. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసేంతసేపు మాకు తెలీదు మా పక్కింట్లో ఎవరుంటున్నారో, మన నైబర్స్ కూడా తెలియనంత బిజీలో ఉన్నాం మనం. టెక్నాలజీ డెవలప్ కానీ ఆ రోజుల్లోనే మనుషుల మధ్య కమ్యూనికేషన్ అండ్ ఎఫెక్షన్ చాలా చక్కగా ఉండేది. టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో ఒకే ఇంట్లో ఉన్న మనుషుల మధ్య కూడా దూరం పెరిగింది. అలా అని నేను టెక్నాలజీని తప్పు పట్టడం లేదు. మనలోనే కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.